రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రెస్ మీట్లు పెట్టి తన భావోద్వేగాన్ని పంచుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు తుది నిర్ణయం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడడం జరిగారు. చాలా కంటెతడి పెట్టుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావోద్వేగానికి గురయ్యారు. స్పీచ్ మధ్యలో కూడా ఆయనకు కన్నీరు వస్తున్న సమయం కూడా మనం గమనించవచ్చు. నిజంగా ఇంతగానం చేసి ఇంతగానం పేద ప్రజలకు డబ్బులు ఇచ్చి ప్రతి అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండి, అన్నదమ్ములకు తోడుగా ఉండి, ఆటో డ్రైవర్లకు తోడుగా ఉండి, ఈ నేస్తం ఆ నేస్తం అంటూ అనేక స్కీములు, అనేక కొత్త పథకాలను శ్రీకారం చుట్టి ఎంతో తోడుగా నీడగా అందరికీ ఉంటున్న తరుణంలో ఎవరు కూడా కనికరం లేకుండా ఓటు వేసిన విధానానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడిన మాటలు నిజంగా చాలా లోతుగా బాధను కలగజేస్తున్న అంశం అయినప్పటికీ తట్టుకుంటాం, నిలబడతాం, ఖచ్చితంగా రీబ్యాక్ అవుతాం అంటూ కూడా ఆయన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ఏది అందరూ కలిసి కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు అయితేనేమి, బీజేపీ నేత అయితేనేమి, అలాగే పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కలిసి కట్టిగా వచ్చినప్పటికీ కూడా 40% ఓటు షేర్ను దాటలేకపోయారు అని కూడా తాను చెప్పడం జరిగింది. ఎన్నికల్లో గెలుపోటములు కామన్, పోరాడడం మాకు కొత్త కాదు, కొట్లాడడం మాకు కొత్త కాదు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. ఇక రాబోయే కాలంలో మరికొద్ది రోజుల్లోనే యాక్టివ్గా మళ్ళీ కార్యాచరణ రూపొందించుకొని అడుగులు ముందుకు వేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది. ఓడిపోయినందుకు ఏ మాదిరిగా బాధపడుతున్నారు అనేది కూడా మనం చూసాము. బహుశా ముఖ్యమంత్రి గారు కన్నీరు పెట్టుకొని ప్రెస్ ముందుకు వచ్చినట్టుగా తెలిసింది. తను అక్కడ కంట్రోల్ కూడా చేసుకున్నాడు కన్నీటిని. ఏదేమైనప్పటికీ కూడా ఈ స్థాయిలో ప్రజలు ఇచ్చే తీర్పునైతే అటు ఎగ్జిట్ పోల్స్లో అయితేనేమి, సర్వే సంస్థలు అయితేనేమి, ఎవరు కూడా పెద్ద అనలిస్టులు కూడా ఊహించలేదు ఈ స్థాయిలో పతనం, ఈ స్థాయిలో కూటమి గెలుపు ఉంటుందని. కానీ విచిత్రం ఏంటంటే ఊహించని లెక్క. కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది వైసీపీ. మరో 5 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. ఈ 5 కూడా కలుపుకుంటే బహుశా మొత్తం తిప్పి కొడితే 175లో ఒక 10 సీట్లలో గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇలాంటి కష్ట సమయంలో తోడుగా ఉన్న ప్రతి కార్యకర్తకు, వాలంటీర్కు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి దారుణమైన ఓటమి బహుశా దేశ చరిత్రలో కూడా కనివిని ఎరగని స్థాయిలో ఇదైతే ఉంది అని చెప్పడంలో మాత్రం ఎలాంటి స్థాయిలో నేను చెప్పవచ్చు. చూద్దాం మరి రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటి అడుగులు ముందుకు వేస్తుంది, ఎలాంటి అడుగులతో గట్టిగా ప్రయాణిస్తుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది.